మేమిద్దరం ఇష్టపడ్డాము, ఒకరికొకరం మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాము, ఒకళ్ళ పట్ల ఒకరికి నమ్మకం కుదిరింది. సో ఇలాగే నీకు ఒక తోడుంటే బాగుంటది, నాకు ఒక తోడుంటే బాగుంటది, లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉందాము. పిల్లలు అంటావా, పిల్లల్ని దత్తత తీసుకుని కూడా పెంచుకోవచ్చు, చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు కదా, అలా కూడా మనం పెంచుకోవచ్చు. ఫిజికల్ అనేది పక్కన పెట్టేస్తే మేమైతే మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అదే ఇంత దూరం మమ్మల్ని నడిపిస్తూ వచ్చింది. ఓకే, పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? జాన్ 13 అమ్మవారి టెంపుల్, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర చేసి. జాన్ 13 బ్రహ్మముహూర్తన 4ంటికి వెళ్ళ. సో ఇప్పుడు ఐ మీన్ మూడోసారి పెళ్లి చేసుకుంటున్నామని ఏదో నిన్న అఘోరి మాత అన్నింది. ఇప్పుడు మరి రెండోసారి ఇప్పుడు చేసుకున్నారు? రెండోసారి మా ఫ్యామిలీ ముందు. మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీ ముందు ఇంట్లోనే గోల్డ్ చైన్ తెచ్చారు నా కోసం. 2 మంగళ సూత్రాలు కూడా చిన్న చిన్నవి తెచ్చి గోల్డ్ చైన్ లో పెట్టేసి నాకు తాళిబొట్టు లాగా వేశారు. మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య అందరి ముందే వేశారు. వాళ్ళందరూ అప్పుడు ఒప్పుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. కోడలి పిల్ల అని పిలిచారు, చక్కగా అన్ని వండి పెట్టింది మా మమ్మీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మా మమ్మీని తినేమని పిలుస్తుంది అంటే సుందరి అని పిలుస్తుంది. సుందరి అలాగే సుందరి అని పిలుస్తుంది. అంటే అత్త అంటే కొంచెం ఇది రొటీన్ వర్డ్ కదా అని చెప్పని సుందరి అని పిలిచేది. అమ్మ ఏమో కోడలి పిల్ల అని పిలిచేది. సో అలాగా హ్యాపీగా రన్ అవుతుంది. తిను ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా కంటిన్యూగా కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మాట్లాడే వాళ్ళు. ఇలాగ జరుగుతున్న హ్యాపీ మూమెంట్ లో ఎవరైతే విష్ణు అనే వ్యక్తి ఉన్నారో ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అంటే నాకు దూరం అవుతున్నారేమో అనే కోణంలో కావచ్చు, ఆయన ఎలాగ ఆలోచించాడు నాకు తెలియదు. ఇంకా అమ్మ వాళ్ళకి పెంచిన అన్న, నువ్వు అన్నాని పిలిచే వ్యక్తి కదా? అవును. ఓకే, అంటే దూరం అవుతున్నావు అని ఎందుకు అనుకుంటాడు? తనకు నువ్వు చెల్లెలు వరుస కదా? అంటే ఇన్ని రోజులు నా చేతుల్లో పెరిగింది, పెంచిన పిల్ల వెళ్ళిపోవడం ఏంటి అని వాళ్ళకు ఉంటది కదా, ఏవేవో ఉంటాయి కదా. అంటే లేదు దూరం అవుతున్నావు అని కాదు, బహుశా అఘోరి కారణంగా దూరం అవుతున్నావని. వాళ్ళు ఒక అబ్బాయిని చేసుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, లేకపోతే ఒక పైలటో, ఒక డాక్టరో, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఎవరో ఒకరికి చేయాలని అనుకుని ఉంటారు. కానీ నువ్వు అఘోరితో వెళ్ళిపోతున్నావు అనే బాధ ఉంటుంది, అంతేనా? ఇంకేమన్నా ఉందా? అదే అనుకుంటా. ఓకే, వాళ్ళు ఎలా అయినా అనుకోండి, ఇప్పుడైతే మేము హ్యాపీగా ఉన్నాము, దట్స్ సెకండరీ. ఇక నీ హ్యాపీనెస్ అనేది ముఖ్యం, నువ్వు మేజర్ కాబట్టి వాళ్ళు ఎన్నన్నా అనుకున్నా నా లైఫ్ నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అదే నాకు హ్యాపీనెస్ ఇస్తుందని నువ్వు అంటావు, అంతేనా? అమ్మ నాన్నని కూడా వదిలిపెడతానని నేను అనట్లేదు, వాళ్ళు వస్తే ఓకే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడున్న వేడి ఇంత గొడవల మీద తీసుకురాలేము కాబట్టి మేము కొంచెం టైం తీసుకుని వాళ్ళని కూడా మేము సాదుకుంటాం. ఓకే ఓకే, నేను ఆ విషయం గురించి మాట్లాడతాను. మీ అమ్మ నాన్నల విషయంలో ఎలా ఉంటావు అనే దాని గురించి. ఇప్పుడు మీ అమ్మని అఘోరి అమ్మ సుందరి అని పిలిచి అత్త అని పిలిస్తే బాగోదు అని. సో మీరందరూ ఏమి అది రొటీన్ వర్డ్ కదా అత్త అనేది అని చెప్పని. అంటే సుందరి అని పిలవడానికి కారణం ఏంటి? సుందరి అనే వర్డ్ ఎందుకని? అప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసాం, సుందరి అనే వర్డ్ ఒకటి వినిపించింది. ఓకే, అది బాగుందని చెప్పని ఇక నుంచి నేను సుందరి అని పిలుస్తాను నిన్న అత్తమ్మ అని చెప్పని సుందరి సుందరి అని పిలవడం మొదలు పెట్టాను. మరి ఓకే, మీ ఫాదర్ని? మా ఫాదర్ మావయ్య అని పిలిచారు. మావయ్యనే పిలిచేవారా? ఆయన ఏమంటారు, అల్లుడు గారు అనేవారా, కోడలమ్మ అని పిలిచేవారు? ఆయన కోడలనే అనేవారు. అంటే మరి వాళ్ళకి అల్లుడు రావాలి అని అనుకోలేదా ఎప్పుడు? తమ బిడ్డ ఒక అల్లుడు రావాలి, ఇలా ఉండాలి అని ఎప్పుడైనా అనేవారు నీతో? మామూలుగా అంటారు కదా, మా అమ్మాయికి ఇలాంటి పెళ్లి చేసుకోవాలి ఇలా అని అంటూ ఉంటారు కదా, మా అల్లుడు ఎలా ఉండాలని అంటారు. కానీ ఇదివరకు అనేవాళ్ళు, ఈమె పరిచయం లేనప్పుడు అన్నారు డెఫినెట్లీ. కానీ మేము అన్ని ఒప్పించుకుని వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాం కదా. ఓకే, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మధ్యలో ఎందుకు విభేదం, ఎందుకు ఒప్పుకున్నారు? మంగళసూత్రం కట్టిన ఉందా నీ దగ్గర? మంగళసూత్రం ఉందా అమ్మది? అది చెప్పాను కదా, ఉజ్జయిన్ లో అది తీసేసుకున్నారు నా దగ్గర. చైన్ తీసేసుకుని వాళ్ళు అమ్ముకున్నారు, తాకట్టు పెట్టుకున్నారు తెలీదు, నా దగ్గర అయితే తీసేసుకున్నారు బలవంతంగా. ఓకే, ఎంత ఏడ్చినా కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడెప్పుడు మూడోసారి పెళ్ళి ఎప్పుడు? ఇంక మూడోసారి బంధం ఇంకా విడిపోయినట్టుగా ఉంటుందని అఘోరి అమ్మ అంటుంది. ఈసారి వస్తే వదిలేదే లేదు అని అఘోరి అమ్మ అంటుంది. ఇప్పుడు మరి పెళ్లికి ముహూర్తం పెట్టారా?
అది అమ్మనే అడగాలి. చెప్పలేదా నీకు? అంటే సడన్ ప్లాన్స్ ఉంటాయి కదా. అంటే ఈసారి ముహూర్తం బహుశా ముహూర్తాలు పెట్టుకుంటే కలిసి రాదేమో. తాళు ఉందా అక్కడ? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అగౌరమ్మ? ఎప్పుడు అనుకుంటున్నారు? అదే ఒక 2-3 months తర్వాత. 2-3 months తర్వాత. అవును, జ్యోతిర్లింగంలో అది కూడా. ఓకే, జ్యోతిర్లింగంలో, జ్యోతిర్లింగ క్షేత్రంలో. అవును. వర్షిని ఎన్ని జ్యోతిర్లింగాలు తిరిగారు మీరు? ఒక్క జ్యోతిర్లింగం సోమనాథ్ మాత్రమే తిరిగాను. అది తిరిగి ఓంకారేశ్వర్ వెళ్తుంటే వీళ్ళు మధ్యలో గుజరాత్ లో పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వర్షిని, నీకు చిన్నప్పటి నుంచి అంటే నేను కొంచెం అడుగుతున్నాను, కొంచెం గుచ్చి అడుగుతాను, చాలా మందిలో ఉన్న డౌట్స్ క్లియర్ కావాలి కాబట్టి కొంచెం గుచ్చి అడుగుతాను. డెఫినెట్లీ అడగండి. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకున్నటువంటి విధానం కొన్ని విమర్శలను ఎదుర్కొంటుంది కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అంటే కొంచెం మోడర్న్గా కనిపించేదానివి కదా, మరి నీ థాట్స్ ఎలా ఉండేవి? అంటే సహజంగా నేను పెళ్ళి ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి, నా ఊహల రాజు ఎలా ఉండాలి, నన్ను చేసుకోబోయేవాడు ఇలా ఉండాలి, నేనే రాణిలాగా ఇలా ఉండాలి అని అనుకుంటారు కదా. నువ్వే ఊహించుకున్నావు అసలు మా అఘోరి పరిచయం కాకముందు వరకు? యా, అనుకున్నాను నేను కూడా, ఒక మంచి హస్బెండ్ వస్తే బాగుండు, ఇలాగా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటది అని చెప్పని. అయితే ఎప్పుడైతే ఒక 3 to 4 years బ్యాక్ అనుకుంటా, మా ఫ్రెండ్స్ లోనే చూసా చాలా మంది పెళ్లి చేసుకుని చిన్న వయసులోనే విడాకులు తీసుకోవడం, అబ్బాయి తప్పుందని చెప్పి అమ్మాయి తప్పుందని చెప్పి విడిపోవడం, చనిపోవడం కూడా జరిగింది 2 ఫ్రెండ్స్. సో అది చూసిన తర్వాత నా మైండ్ టోటల్లీ చేంజ్ అయిపోయింది, పెళ్లి అసలు చేసుకోకూడదని. 2 years బ్యాక్ మా మమ్మీ డాడీని ఒప్పించుకున్నాను, నేను పెళ్లి చేసుకోను మమ్మీ, నాకు పెళ్లి చేయొద్దు అని. వాళ్ళు కూడా అగ్రి అయ్యారు దానికి. ఓకే, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగా, పెళ్లి వద్దన్నావు కదా, ఓకే మేము కూడా పెళ్లి చేయము అని చెప్పని అన్నారు. కానీ తిను వచ్చిన తర్వాత తిను చెప్పిన జెన్యూనిటీ గానీ, తను ఓపెన్ అప్ అయిన పర్సనల్ విషయాలు గానీ, అలాగా ఇద్దరం ఒకరికొకరు షేర్ చేసుకొని ఒక మాట మీద ఉండి మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే నీకు ఫీలింగ్స్ లేవా? లేవు, ఇక నుంచి రావు కూడా. అంటే నేను ఒక మాట అనొచ్చా? లెస్బియన్? మీరు ఎలా అయినా అనుకోండి, వీఆర్ నాట్ లెస్బియన్స్. లేదు, కొంతమంది అనుకుంటారు కాబట్టి నేను ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి కూడా చాలా మందికి. లెస్బియన్స్ అయితే కాదు, మేము ఒకరికొకరు అర్థం చేసుకున్నాము, మా మనసులు కలిసాయి, మేము ఓకే నీకు తోడు నేనుంటాను, నాకు తోడు నువ్వుండు జీవితాంతం అని చెప్పని గట్టిగా అనుకున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చాం. లెస్బియన్స్ అంటే అర్థం ఏంటి? అమ్మాయి పెళ్లి చేసుకోవాలి. సో అఘోరితో పరిచయం ఏర్పడిన తర్వాతే ఫీలింగ్స్ ని చంపేసుకున్నావు, లేదు నీకు ఫీలింగ్స్ లేవు, ఈ రెండిట్లో ఏదో నిజం? 2 years బ్యాక్ చంపేసుకున్నాను, మా ఫ్రెండ్స్ ఇష్యూస్ చూసిన తర్వాత. 2 years బ్యాక్ మీ ఫ్రెండ్ ఇష్యూ వచ్చిన తర్వాత చంపేసుకున్నావు. అమ్మ నాన్న కూడా ఒప్పించుకున్నాను కదా పెళ్లి చేసుకోను అని. అయితే మా హర్షనే కూడా అనేవాడు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా పిల్లల్ని నీ దగ్గరికి పంపిస్తాను పెంచడానికి అని చెప్పాను. అందరూ అగ్రి అయ్యారు దానికి. ఓకే, పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, మామూలుగానే ఉండిపోవచ్చు, ఇంటి దగ్గర ఉండొచ్చు, కానీ అఘోరికి కనెక్ట్ కావటానికి కారణం ఏంటి? ఓకే, 2 years బ్యాక్ మీ ఫ్రెండ్ విషయంలో జరిగింది, పెళ్లి చేసుకోవద్దు, ఇలాంటి లైఫ్ వద్దు అని అనిపించింది. అంటే ఫీలింగ్స్ చనిపోవటానికి దూరం